యాక్టివ్ పాలిటిక్స్లో 75లో ఎమర్జెన్సీ వచ్చింది కనుక ఆ ఇంట్రెస్ట్ పుట్టింది. అంతకుముందు మాకేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు. పొలిటికల్ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తితనంగా మాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎమర్జెన్సీ వచ్చేటప్పుడు అది ఏదో మంచిది కాదని అనిపించి, ఎందైతే అప్పుడు వారందరికీ జైలు చేశారు. ఆ జైలు చేసిన వాళ్ళు పెద్దలు, జయప్రకాష్ నారాయణ లాంటి పెద్దలు, స్వతంత్రం కోసం త్యాగం చేసిన పెద్దలు, తర్వాత ప్రధానమంత్రులు అయ్యారు కొందరు, మొరార్జీ దేశాయ్, వాజ్పేయి, చంద్రశేఖర్. సో ఇలాగా ఇది మంచిది కాదని అనిపించింది. అప్పుడు అది చేశారు. థ్యాంక్ గాడ్ అది ఇందిరాగాంధీ గారు కూడా అరెస్ట్ అయ్యారు తర్వాత స్వతంత్ర భారతదేశం. కానీ ఇది మంచి పని కాదు అనేది అనిపించింది అప్పుడు. ఎందైతే వీరందరిపైన ఒకరిపైన దొంగతనం ఆరోపణ లేదు. వారికి ఇలా పెట్టడం చాలా తప్పు. ఏ రుజువు లేకుండా ఏమీ లేకుండా అసలు స్వతంత్రానికి అర్థం లేని పరిస్థితి అయిపోయింది కనుక ఆ ఇంట్రెస్ట్ పుట్టింది. అలాగ వచ్చింది. మళ్ళీ ఫెడరల్ కాన్సెప్ట్స్లో వెళ్ళి మన తెలుగుదేశం పార్టీ దాంట్లో ఉన్నాం. కొన్ని విషయాల్లో సక్సీడ్ అయ్యి ఉండొచ్చు, కొన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, కానీ ప్రయత్నం చేస్తా రావాలి. అది మేము చేస్తా ఉన్నాం. సార్, ఐ థింక్ మీకు ఇప్పుడు ఒక 70 సంవత్సరాలు ఉన్నాయా? నేను 1951లో పుట్టాను. ఓకే. సో ఐఎమ్ ఆన్ మై 73rd year. అంటే మీరు రాజరికం చూశారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రజాస్వామ్య పరిపాలన చూస్తున్నారు, అలాగే ఇంత జీవితాన్ని చూశారు. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ దగ్గర నుంచి మహామహుల జీవితాల దగ్గర నుంచి దగ్గరుండి మీకు చాలా సుపరిచితం. ఇంత జీవితం చూసిన తర్వాత రాజకీయ పరంగా కానీ మీ పర్సనల్ లైఫ్లో కానీ ఏమనిపించింది? మీరు ఫీల్ అయింది ఏంటి యాక్చువల్లీ? ఏం ఫీల్ అవ్వడానికి ఏముందని, ఇది మన దేశ చరిత్ర. ఇది స్వతంత్ర దేశంలో హెచ్చు తగ్గులు నడిచాయి. మనకి చేంజ్ కంటిన్యూస్ ప్రాసెస్, చేంజ్ ఫర్ ద బెటర్ కావాలి. అందుకోసం దానికోసం ప్రయత్నించాలి. ఇంకెవరో ప్రయత్నిస్తారు మేము బాగుపడతాం అనుకోవడం పొరపాటు. మన అందరికీ ఒక రోల్ ఉంటుంది. మనం అందరూ ఆ విధంగా ఆలోచించి మన రోల్ ఏంటో మనకి మనమే డిఫైన్ చేసుకుని ముందు వెళ్ళాలి. లేకపోతే ఈ సమస్యలకి మన స్వతంత్రాన్ని మనం కాపాడడం కష్టమవుతుంది. కానీ ఇప్పటికీ అధికారుల్లోనూ ప్రజల్లోనూ రాజకీయాల్లోనూ అన్ని రకాలుగాను చాలా రకాల మార్పులు వచ్చాయి. దీన్ని మీరు ఎలా అంత పాజిటివ్గా ఎలా తీసుకోగలుగుతున్నారు? చూడు, మనకి ఏంటంటే రాజకీయ ప్రభావం అన్నిటిపై ఉంటుంది, అన్నిటి రాజకీయంపై ప్రభావం ఉంటుంది. ఇప్పుడు లిటరసీ ఉందనుకో, రాజకీయం పైన దాని ప్రభావం ఉంటుంది. ప్రైమరీ హెల్త్ రాజకీయంపై ప్రభావం ఉంటుంది, ఆ ప్రభావాలు అటు కూడా వస్తాయి. సో ఎవ్రీథింగ్ ఐసోలేషన్లో ఎవరు ఉండరు. ఇప్పుడు ఐసోలేషన్లో ఉండడానికి ప్రయత్నించడమే తప్పు. మనం అందరు కలిసి బాగుపడతాం. మనం బాగుపడకపోతే అందరు కలిసి నష్టపడిపోతాం. ఏదో ఒక్కరు నష్టపడిపోతారనుకుంటే పొరపాటు. అందరు కలిసే నష్టపడిపోతాం. అదే కదా అవుతా ఉంది, కనిపించుతా ఉంది. కానీ మీ నాన్నగారు మీకు చెప్పిన ముఖ్యమైన పాయింట్ అంటే ఏం చెప్తారండి? అది మీ జీవితానికి సంబంధించి అయినా కావచ్చు, రాజకీయానికి సంబంధించి అయినా కావచ్చు. చెప్పింది చాలా ఉంటాయి సార్. అయితే ఒకటి ఏంటంటే సమయం విలువ ఆయన ఒకటి బోధించారు. వారు మీరు అరగంట ముందని వెళ్ళినా పర్వాలేదు, కానీ నిమిషం లేట్గా ఎక్కడ ఉండకూడదు. ఇతర సమయాలు కూడా వారికి ఇంపార్టెంట్ ఆయన చెప్పారు. అందుకోసం మేము ట్రై చేస్తాం, పంక్చువల్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాం. మనం ఏం చేసినా ఒక 100 కార్యక్రమాలకు వెళ్ళాము అనుకో, 95 టైంలో వెళ్ళావు, టైంలో ఉండడానికి ప్రయత్నిస్తున్నాం అనుకో. రివర్స్ అయితే ఒక ప్రాబ్లం. మీ క్రికెట్ మ్యాచ్కి ఏ టైంలో వెళ్ళగలుగుతారు, లేకపోతే టీవీ సీరియల్ ఏ టైంలో వెళ్ళగలుగుతారు అంటే జనం దగ్గర వెళ్ళేసరికి టైం అసలు సెన్సే లేదు.
అంటే దిస్ ఇస్ రాంగ్. ఇతరుల సమయం మీకెంత మీ సమయం విలువ, అవతల వాడి సమయం అంతే విలువ ఆయనకి. సమయాన్ని ఆ విలువని అర్థం చేసుకోవడం ఇది హెచ్చుగా బోధించేవారు.